హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు గత కొద్ది సంవత్సరాలుగా ఆయన మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్, మరీ ముఖ్యంగా ఓబీసీ కాస్ట్ సెన్సస్ అండ్ ఓబీసీ కాస్ట్ సెన్సస్ ఓరియంటేషన్గా జరుగుతున్న చర్చలో ప్రయత్నంలో భాగంగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే మేమెంతో మాకు అంత, సమాజంలో మేము ఎంతమంది ఉంటే మాకు రాజకీయంగా ఆర్థికంగా అంత భాగస్వామ్యం అని ఒక నినాదంతో బయటకు వచ్చిన రాహుల్ గాంధీ 2024 లోక్సభ ఎన్నికల ముందు నుంచి ఈ నినాదంతో ఉన్నారు. స్టిల్ దానికి స్టిక్ అనేవి ఆ ప్రయత్నంలో భాగంగానే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న ఒక ప్రొఫెసర్ థోరట్ గారితో జరిగిన కాన్వర్జేషన్లో కూడా కాస్ట్ సెన్సస్ గురించి అండ్ కాస్ట్ సెన్సస్ యొక్క ఆవశ్యకత గురించి, ఈ కులాల మధ్య ఉన్నటువంటి అంతరాల గురించి బలంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా రాహుల్ గాంధీ గారు డెసిషన్ మేకింగ్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నప్పటికీ అఫీషియల్గా మేజర్ అపాయింట్మెంట్స్ అన్నింటిలో రాహుల్ గాంధీ గారు తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 1980s అండ్ 90s తర్వాత పట్టుకోల్పోయినటువంటి ఉత్తరప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ బీహార్ వంటి రాష్ట్రాల్లో సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్ నినాదంతో ముందుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయన అడుగులైతే వేశారు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 75 జిల్లాలు అండ్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కొత్త అపాయింట్మెంట్స్ చేయడం జరిగింది. 75 జిల్లాలకు 75 జిల్లా అధ్యక్షుల్ని, తర్వాత సిటీస్ ఏవైతే ఉన్నాయో ఉత్తరప్రదేశ్లో మేజర్ సిటీస్, ఆ సిటీ ప్రెసిడెంట్స్ అందరినీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ యాజ్ వెల్ యాజ్ సిటీ హెడ్స్గా కలిపి 133 మంది కొత్త వాళ్ళని నియమించే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా సోషల్ జస్టిస్ అండ్ కాస్ట్ బ్యాలెన్స్ని ప్రామాణికంగా చేసుకుని అపాయింట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 3 వర్గాలను అయితే టార్గెట్ చేయడం జరిగింది. దళిత్స్, ఓబీసీస్ అండ్ మైనారిటీ వర్గాలను అయితే చాలా ప్రస్ఫుటంగా ఫోకస్డ్గా వీళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ అపాయింట్మెంట్ చేశారనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అండ్ సోషల్ జస్టిస్ బేస్డ్ అపాయింట్మెంట్ చాలా ప్రధానంగా రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లోనే జరిగిందనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. దీంతోపాటు బీహార్లో ఇప్పటివరకు అగ్రకులానికి సంబంధించినటువంటి అఖిలేష్ ప్రసాద్ అనే వ్యక్తి, ఇతను లాలూ ప్రసాద్కి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తిని అక్కడ బీహార్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉంచడం జరిగింది. అతన్ని రీప్లేస్ చేసి ఎస్సీ సామాజిక వర్గానికి, దళిత్ వర్గానికి చెందినటువంటి రాజేష్ కుమార్ని రాహుల్ గాంధీ గారికి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఇతను. ఇతన్ని బీహార్ పీసీసీ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. డౌన్ ద లైన్ ఒక 5-6 నెలల తర్వాత బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో దళిత వర్గానికి చెందినటువంటి రాజేష్ కుమార్ని బీహార్ పీసీసీ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం కూడా రాహుల్ గాంధీ మార్గ్గా చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఎజెండా చాలా క్లియర్గా ఉంది. దళిత్ వర్గాలు జనరల్గా నితీష్ కుమార్ పార్టీకి ఎక్కువ ఇంక్లినేషన్ అండ్ ఈబీసీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే బీహార్లో ఉన్నాయో అవి నితీష్ కుమార్తో ఎక్కువగా ట్రావెల్ అవుతున్నాయి. ఆ నితీష్ కుమార్ యొక్క ఓట్ బ్యాంక్ని కటైల్ చేయాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అనాది కాలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఓట్ బ్యాంక్గా ఉండేటువంటి ఈ కులాలు, ఈ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరమై చాలా సంవత్సరాలు, చాలా డికేట్స్ అయిపోయినాయి. బట్ వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్ ఫోల్డ్లోకి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మరీ ముఖ్యంగా బీహార్లో 20% పాపులేషన్ అకార్డింగ్ టు 2023 బీహార్ కాస్ట్ సెన్సస్ ప్రకారం 20% పాపులేషన్ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈ అపాయింట్మెంట్స్ అన్నింటిలో కూడా రాహుల్ గాంధీ గారు చాలా కీన్గా సోషల్ జస్టిస్ అండ్ కాస్ట్ రిలేటెడ్ బ్యాలెన్స్ని అయితే చాలా ప్రస్ఫుటంగా ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే బీహార్ పరంగా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో 2027లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్కి వచ్చేసరికి 2025 26లో బీహార్లో ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. 25 ఎండింగ్లోనే మనకు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి అక్కడ దళిత్ సామాజిక వర్గానికి సంబంధించిన బీహార్ ప్రెసిడెంట్గా చేసి ఒక ఫార్వర్డ్ కమ్యూనిటీ నుండి ఉన్నటువంటివి భూమిహార కమ్యూనిటీ ఉన్నటువంటి మన కన్హయ్య కుమార్ని అతనితో పాదయాత్ర చేస్తున్నారు. ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళతో పాదయాత్ర చేసుకుంటూ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి పార్టీ ప్రెసిడెంట్ పగ్గాలు ఇవ్వడం అనేది కొంచెం ఇది క్యాస్ట్ రిలేటెడ్ బ్యాలెన్స్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అయితే చాలా క్లియర్గా అవుతుంది. ఇక్కడ బీహార్లో మరీ ముఖ్యంగా దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తిని బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా అపాయింట్ చేసేదానికి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీకి జూనియర్ పార్ట్నర్గా ఉంది. దాని నుంచి బయటకు వచ్చి మనంగా ఎదగాలనేది మాత్రం బీహార్ యూనిట్ నుంచి చాలా బలంగా వస్తున్నటువంటి వాదన. దాన్ని బేస్ చేసుకొని ఈ దళిత్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. బీహార్లో లాస్ట్ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 9 స్థానాలు కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తే జస్ట్ 3 గెలిచింది. అంతకుముందు 2020లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలు పోటీ చేస్తే అసెంబ్లీ స్థానాలు జస్ట్ 19 స్థానాలు మాత్రమే గెలిచింది. ఈ కొంచెం మినిమల్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దీన్ని రివర్స్ చేయాలంటే
లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ చేతిలోకి లీడర్షిప్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా చాలా ప్రస్ఫుటంగా అయితే అర్థమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే ఉత్తరప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, ఈ రెండిట్లో కులాల సెంట్రిక్గానే రాజకీయాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ కులాలు జనరల్గా బీజేపీ ఉత్తరప్రదేశ్లో అండ్ బీహార్లో కూడా నితీష్ కుమార్తో ఎక్కువ రోజులు రూలింగ్ కోయలేషన్లో పార్ట్నర్గా ఉండేదానికి కారణం అక్కడ ఉన్నటువంటి కాస్ట్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్. దాన్ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీ గారు చాలా ప్రస్ఫుటంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కోల్పోయినటువంటి పట్టు పూర్తిగా సాధించడం కష్టసాధ్యమైన పని అయినప్పటికీ ప్రయత్నం మాత్రం క్లియర్గా ఆ ఓరియంటేషన్లో చేస్తుంటాం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి మాత్రం చాలా క్లియర్, బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, తర్వాత బీజేపీ ప్రామినెన్స్, వీటన్నిటిని తట్టుకొని నిలబడాలంటే ఖచ్చితంగా బీహార్లో ఈ పార్టీలు ఏవైతే స్ట్రాటజీస్ని, క్యాస్ట్ రిలేటెడ్ ఈక్వేషన్స్ బేస్డ్ స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నాయో అలాంటి స్ట్రాటజీనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఫాలో అవ్వలేదు. సో ఇక నుంచి ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనే చూడాలి. ఉత్తరప్రదేశ్లో అపాయింట్మెంట్స్ అవ్వనివ్వండి, బీహార్లో అపాయింట్మెంట్స్ అవ్వనివ్వండి, ఇవన్నీ సోషల్ జస్టిస్ సెంట్రిక్గానే జరుగుతున్నాయి. అండ్ ఏదైతే రాహుల్ గాంధీ గారు బయట మాట్లాడుతున్నారో ఓబీసీ, క్యాస్ట్ సెన్సస్ అండ్ ప్రతి కమ్యూనిటీకి డ్యూ రివార్డ్స్ పొలిటికల్గా అండ్ ఎకనామికల్గా ఇవ్వాలనేది, సో ఆ సెంట్రిక్గానే అపాయింట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. దీన్ని బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ సమాజం ఎంతవరకు యాక్సెప్ట్ చేసి మళ్ళీ కాంగ్రెస్ వైపుకి వెళ్ళి కాంగ్రెస్ స్ట్రెంథనింగ్కి ఎంతవరకు హెల్ప్ అవుతుందనే చూడాలా. ఈ అపాయింట్మెంట్స్ అన్నిటి కనుక ఉత్తరప్రదేశ్లో అవనివ్వండి లేకపోతే బీహార్లో అవనివ్వండి, జరుగుతున్న అపాయింట్మెంట్స్ అన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయి. అండ్ అపాయింట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పే మాట కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి వస్తున్నటువంటి డైరెక్షన్స్, ఆన్ ఫీల్డ్ ఉండండి, గ్రౌండ్లో పబ్లిక్కి కనెక్టెడ్గా ఉండి పబ్లిక్ ఇష్యూ సెంట్రిక్గా మీ ఫైట్స్ ఉండాలనేది మాత్రం చాలా ప్రస్ఫుటమైన డైరెక్షన్స్ ఇచ్చి మాత్రమే అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. చూడాలి మల్లికార్జున్ ఖర్గే గారి డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు. ఇందులో రాహుల్ గాంధీ గారు చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు ప్రతి అపాయింట్మెంట్లో. సో ఈ అపాయింట్మెంట్స్ అన్ని కాంగ్రెస్ పార్టీకి తన రివైవల్ స్ట్రాటజీకి హెల్ప్ అవుతాయా? బీజేపీ ఏదైతే ఉత్తర భారతదేశంలో మరీ ముఖ్యంగా హిందీ బెల్ట్లో ఉన్నటువంటి తన ప్రాబల్యాన్ని ఎంతో కొంత తగ్గించి ఉత్తర భారతదేశంలో బీజేపీ యొక్క దాన్ని ఏమంటారు ఆ స్ట్రాంగ్ హోల్డ్ని తగ్గించి కాంగ్రెస్ ఎంతవరకు రివైవ్ అవ్వగలుగుతుందనేది చూడాలి. ఒకటైతే చాలా క్లియర్, ఇప్పుడు జరుగుతున్న అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంతకుముందు బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్కి అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆర్జేడీతో పొత్తులో ఉన్న క్రమంలో కొంచెం ఆర్జేడీకి ఫేవర్గా ఉండేలా పొత్తు జరిగింది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీకి అత్యంత క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి బీహార్ ప్రెసిడెంట్ కావడం వల్ల రాబోయే ఎన్నికల్లో సీట్ షేరింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ స్టెప్ వేసేదానికి అవకాశం లేదు. ఎట్ ద సేమ్ టైం సీట్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్ పర్సన్కి ఇచ్చేదానికి మాత్రం బీహార్లో చాలా బలమైన కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఇంతకుముందు కొంతమంది ఆర్జేడీలో సీట్లు రానోళ్ళు కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ టికెట్ నుంచి పోటీ చేసి ఆర్జేడీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు గత ఎన్నికల్లో. సో అలాంటి పర్యవసానాలు ఈసారి లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కాంగ్రెస్ వ్యక్తులకే టికెట్లు ఇవ్వాలనేది మాత్రం రాహుల్ గాంధీ గారి అభిమతం. అందుకనే రాహుల్ గాంధీ ఓన్ పర్సన్స్ని, రాహుల్ గాంధీ ఓన్ కోటరీలో ఉండే వాళ్ళని మాత్రమే ఈ అపాయింట్మెంట్స్లో చాలా ప్రధాన ప్రధాన రోల్స్ ఉండేటువంటి ప్లేస్లో రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరగా రాహుల్ గాంధీ ఐడియాస్ కోసం పనిచేసే వాళ్ళని మాత్రమే అపాయింట్ చేస్తున్నారు. చూడాలి ఈ అపాయింట్మెంట్స్ అన్ని కాంగ్రెస్ పార్టీని బీహార్లో ఎలా ముందుకు తీసుకెళ్తాయి అండ్ ఉత్తరప్రదేశ్లో ఎలా ముందుకు తీసుకెళ్తాయి అనేది. థ్యాంక్ యూ.